హాయ్ అండి, హలో అందరికీ నమస్తే. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం లేదండి, ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ధన త్రయోదశి శుభాకాంక్షలు అండి. ఈరోజు అయితే ఈవినింగ్ శనివారం అక్టోబర్ 18 శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు చేసుకోవచ్చని చెప్పారు కదా. సో అందుకే నేనైతే ఎప్పుడు చేయలేదండి త్రయోదశి యమదీపం అనేది ఎప్పుడు పెట్టలేదన్నమాట. సో ఫస్ట్ టైం అయితే నేను ఈరోజు పెట్టాలనుకుంటున్నా. అది కూడా ఆచారం ఉన్న వాళ్ళు పెట్టాలా లేకపోతే ఎవరైనా పెట్టుకోవచ్చా అని తెలుసుకొని అయితే పెడుతున్నాం. మరంతా దేవుడికి తెలుసు అనమాట. నేనైతే ఎప్పుడు పెట్టలేదు, ఫస్ట్ టైం పెడుతున్నాను అనమాట. అందరికీ మంచి జరగాలి, అందరిలో మనం ఉండాలని కోరుకుంటున్నా. సో నేనైతే ఈరోజు యమదీపం పెట్టబోతున్నాం. సో ఆ యమదీపానికి నేను కుందుళ్ళు అయితే తీసుకోలేదండి. అంటే నేను అనుకోకుండా చేస్తున్నా కదా, కొత్త కుందులు అయితే కొనుక్కరాలేదు ప్రమిదలు. సో అందుకనే గోధుమ పిండితోనైతే ప్రమిదలు చేస్తున్నా. అండ్ అలాగే ఈ ధనత్రయోదశికి యమదీపంకి కావాల్సినవి ఏంటి అని చూసేద్దాం పదండి. సో నేనైతే గోధుమ పిండితోని ప్రమిదలు చేయడానికైతే ఒక కప్ అయితే గోధుమ పిండి తీసుకుంటున్నానండి. ఎందుకు అని అంటే నేనైతే 2 గోధుమ పిండితో ప్రమిదలు అయితే చేయాలనుకున్నా. సో అందుకని కొంచెం క్వాంటిటీ తీసుకున్నాం. సో ఇందులోకి మనం వాటర్ వేసి మనం నార్మల్గా చపాతీలకి ఎలాగైతే కలుపుకుంటామో సో ఆ విధంగా అయితే కలుపుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి మరి లూజ్గా ఉండకుండా చూసుకోవాలన్నమాట, గట్టిలో. సో ఇలా ఈక్వల్గా చేసుకోవాలన్నమాట, హాఫ్. ఎలాంటి క్రాక్స్ లాంటివి కనిపించకుండా ఇలా మంచిగా రోల్ చేసుకోవాలన్నమాట. స్మూత్గా ఉండాలన్నమాట, ఇంకా ఇలాంటివి ఏమి కనిపించొద్దు. సో రాదా నాకైతే తెలీదు, నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసిన అనమాట. సో ఒక దాంట్లో ఒకటి ఇలా పెట్టాలన్నమాట. పెట్టిన తర్వాత పైన ఆయిల్ వేసి చేయాలన్నమాట పూజ. ఓకేనా, ఎలా వస్తుందో చూద్దాం. సో నేను ఈ విధంగా అయితే ప్రమిదలు చేసుకున్నా. నెక్స్ట్ సో యమదీపం పెట్టడానికైతే ఇది నేను చేసిన ప్రిపరేషన్ అనమాట. ఏమేమి ప్రిపేర్ చేశానో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోధుమ పిండితోని ప్రమిదలు అండి. నా దగ్గర మట్టి ప్రమిదలు లేవన్నమాట. సో వెళ్ళి తెచ్చే టైం కూడా లేదు, మాకు దగ్గర కూడా లేదనమాట తెచ్చేవి. సో నేను గోధుమ పిండితో 2 ప్రమిదలు అయితే చేశాను. అండ్ నెక్స్ట్ మనకు కావాల్సింది మెయిన్లీ పసుపు, కుంకుమ అండ్ ఆయిల్ అనమాట. ఆయిల్ తర్వాతకి పువ్వులతోని యమదీపాన్ని అలంకరించుకోవాలి కాబట్టి పువ్వులన్నీ ఇవన్నీ. ఈ యమదీపం దేని మీద, తమలపాకుల మీద పెట్టాలి కదా. సో తమలపాకులు అండ్ తమలపాకుల మీద మనం ఉప్పులో పెట్టాలి కదా. సో ఇది కల్లుప్పు అనమాట. అండ్ ఇదేమో యమదీపం ఏమో రైట్ సైడ్ పెట్టాలి. అండ్ కలశం లాగా అనమాట, చెంబులో వాటర్ తీసుకొని లెఫ్ట్ సైడ్ పెట్టాలంట. రాగి చెంబులో పెట్టాలంట, కానీ నా దగ్గర రాగి చెంబు లేదు కాబట్టి ఏదైనా చెంబు పర్లేదని నేను ఒక వీడియోలో అయితే విన్నా. ఇది రాంగో రైట్ నాకైతే తెలీదు, కానీ నేనైతే చేస్తున్నాను అనమాట ఫస్ట్ టైం. నేను ఇంతకుముందు ఎప్పుడైతే చేయలేదు. అండ్ పూజకి ఇప్పుడు ఈ ప్రమిదల్లో పెట్టడానికి ఇవి 6 అండి. తూర్పు 3 దిక్కులు పెట్టాలంట కదా. సో 3 దిక్కుల కోసం ఒక సైడు 2 అనమాట, 2 అటాచ్ చేసి సో ఇవి 3 తీసుకున్నాను అనమాట. అండ్ అక్షింతలు అనమాట, అక్షింతలు ప్రిపేర్ చేసుకోవాలి. అక్షింతలు అనమాట, పూజ కంప్లీట్ అయిపోయాక అక్షింతలు వేయాలంట. అండ్ నెక్స్ట్ 2 అయితే ఇవి తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ బియ్యం పిండితో మనం మంచిగా కుబ్బేర ముగ్గేసుకొని వీటన్నిటితో మంచిగా మనం ఏర్పాటైతే చేసుకోవాలి. నువ్వుల నూనె అండి, ఆయిల్. నా దగ్గర నెయ్యి, ఆవు నెయ్యి అయితే లేదు. సో అందుకే ఈ ఆయిల్తో అయితే చేస్తాను. సో ఈ విధంగా పూజించుకోవాలి. ఇలా కంపల్సరీ చేయండి. సో గోధుమ పిండి ఇలా కంపల్సరీ చేయండి. సో ఈ విధంగా పెట్టాలి, ఇలా పెట్టేసి పెట్టుకోవాలి. ఇలా కంపల్సరీ చేయండి. సో ఈ విధంగా గోధుమ పిండి తయారు చేసుకున్నాను. ఇలా కంపల్సరీ చేయండి. నేను చూసిన వీడియోలో రాసి అన్నమాట. సో ఇలా రాసాను. ఇలా దీన్ని ఒకదాన్ని పెట్టేసి మళ్ళీ పెట్టుకోవాలి. ఇలా కంపల్సరీ చేయండి. సో మనం యమధర్మరాజుకి కదా పూజ చేసేది. సో ఇంటి లోపల అయితే చేయకూడదంట, బయట గడప ఉంటుంది కదా, మనం లోపలికి వెళ్ళే మెయిన్ అనమాట. సో అక్కడైతే ఈ విధంగా పసుపుతోనైతే మొత్తం ఇలా రాసుకోవాలన్నమాట. పసుపుతో రాసుకున్నాక మంచిగా ముగ్గు పెట్టుకొని మంచిగా కుంకుమ పసుపుతో మంచిగా ముగ్గు వేసుకొని మంచిగా అయితే అలంకరించుకోవాలండి. సో మనం యమధర్మరాజుకు కాబట్టి చేసేది మనం కుబేర ముగ్గు వేయాలంట. సో కుడివైపుకు ఎడమ వైపుకు అయితే నేనైతే కుబేర ముగ్గు వేసిన అండి. సో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట, డిఫరెంట్గా భలేగా ఉందన్నమాట. నేను ఎప్పుడు వేయలేదు, ఫస్ట్ టైం ఇలా వేయడం బాగుందండి. ఈ విధంగా అయితే చేసుకోవాలి. కుబేర ముగ్గు మీద నుంచి యమదీపం పెట్టాలంట. సో అటు సైడ్ ఇటు సైడ్ అయితే నేను వేసుకున్న తర్వాత కుంకుమ పసుపుతోనైతే మంచిగా అలంకరించుకున్నాను నేను 2 సైడ్స్ కూడా. ఆ తర్వాత ధన త్రయోదశి కోసం నేనైతే ప్రిపేర్ చేసినాయి అనమాట. ఇదైతే నేను గోధుమ పిండితోని ప్రమిదలు అయితే రెడీ చేసిన అండి. ఇదేమో యమదీపం కొరకు, ఇవేమో లక్ష్మీదేవి కొరకు అనమాట. ఇవి 3 కూడా నేను గోధుమ పిండితో అయితే ప్రిపేర్ చేసిన. యమదీపం రైట్ సైడ్ గుమ్మానికి కుడివైపు పెట్టాలి కదా. అండ్ ఎడమ వైపు కోసం అయితే ఇలా చెమ్ముతోనైతే ఇలా చేసుకున్నాను అనమాట. నా దగ్గర రాగి చెమ్ము లేదు కాబట్టి సో దీంతోనైతే అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. దాంతోనే పెట్టాలని దేవుడు అయితే ఏం కోరుకోడు కదా. సో నెక్స్ట్ యముడి కోసం అయితే యమధర్మరాజు కోసం దేవుడి కోసం అయితే ప్రసాదం అనమాట, బియ్యం, బెల్లం. అండ్
అండ్ అక్షింతలు పూజ కంప్లీట్ అయ్యాక అక్షింతలు 2 అయితే అగరబత్తులు అనమాట. అండ్ వీటితో పాటు తులసాకు అండి. వేసిన తర్వాత ఈ విధంగా తమలపాకులు 5 కానీ 3 కానీ తీసుకొని అలా పెట్టేసుకొని ప్రతి ఆకు కూడా పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి. అలా అలంకరించుకున్న తర్వాత ఆ తమలపాకుల మీద నుంచి ఉప్పు వేయాలంట అండి, కల్లుప్పు అనమాట. ఆ కల్లుప్పు పోసి దాని మీద ప్రమిదనైతే పెట్టాలంట. అది కూడా గోధుమ పిండితో చేసిన ప్రమిద అనమాట. నేనైతే ఎప్పుడు చేయలేదండి, ఫస్ట్ టైం అనమాట. యూట్యూబ్లో చూసి అయితే నేను చేస్తున్నా. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం దేవుడు నన్ను క్షమించాలని కోరుకున్నా నేను. సో ఈ విధంగా మంచిగా గోధుమ పిండి ప్రమిదను కూడా మంచిగా అలంకరించుకోవాలి బొట్లు పసుపు కుంకుమలతో. అండ్ లక్ష్మీదేవికి అయితే అటొకటి ఇటొకటి గడపలకైతే నేనైతే పెట్టేసుకున్నాం. సో ఈ విధంగా ఉప్పులో పెట్టడం వల్ల మంచి జరుగుతుంది అంటే యమ దీపం అనేది అలా పెట్టాలంట. నాకు కూడా తెలియదు, నేనైతే ప్రతిదీ కూడా చూసి నేర్చుకొని అయితే పెట్టిన. సో దీపం చుట్టూ మనం పూలతో అయితే ఇలా అలంకరించుకోవాలి, అది మన ఇష్టం అనమాట. ఏ విధంగా అలంకరించుకున్నా ఏం కాదు. సో ఈ విధంగా పెట్టుకున్నా. నెక్స్ట్ కుబేరునికి అనమాట. అటు సైడు ఇట్లా రాగి చెమ్ముతో ఇట్లా చేసుకోవాలంట, కానీ నాకు రాగి చెమ్ము లేదనేసి నేను నార్మల్ చెమ్ము అయితే పెట్టుకున్నా అండి. నార్మల్ చెమ్ముతో అయితే చేసుకున్నా నేను. అటు సైడ్ కూడా నేను తమలపాకులకి పసుపు కుంకుమలతో అయితే పెట్టేసుకొని తర్వాతకి నేను చెమ్మునైతే రెడీ చేసుకున్నా కదా. ఆ విధంగా ఓం అనే సింబల్తోనైతే ఉంది కదా, చూసిరు కదా మీరు. సో ఆ విధంగా వాటర్ అయితే చెమ్ములో వాటర్ పోసుకొని నెక్స్ట్ అయితే అందులో తులసి ఆకులు అయితే వేయాలండి. ఒక పువ్వు అండ్ కుంకుమ పసుపు అక్షింతలు అయితే అందులో వేసి తర్వాత ఈ విధంగా ఆయిల్ అయితే పోసుకొని ప్రిపేర్ అయితే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకా అది కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ యమధర్మరాజుకి అయితే మనం దీపం అయితే పెట్టాలన్నమాట. ఏ విధంగా అని అంటే మనం డైరెక్ట్గా అగ్గిపెట్టెతో అయితే ముట్టించకూడదంట. అగ్గిపుల్లతో ఏదైనా క్యాండిల్తోనైనా కొవ్వొత్తులతోనైనా దేంతో కానీ ముట్టించాలంట. సో నేనైతే ఆ విధంగానే ముట్టించిన అనమాట. తూర్పు పడమర దక్షిణ పెట్టాలంట, అదే 3 సైడ్స్ పెట్టాలని చెప్పారు. సో ఆ విధంగా అయితే నేను పెట్టినాక మంచిగా లక్ష్మీదేవికి కూడా దీపాలు అయితే వెలిగించుకున్న తర్వాత మనం కొవ్వొత్తులు అవి క్యాండిల్ అవి ఉన్నాయి కదా ఊదికడ్డీలు మంచిగా అమ్మవారికి యమధర్మరాజుకి ఆ విధంగా అయితే సమర్పించుకున్న తర్వాత నేనైతే యూట్యూబ్లో అయితే యమధర్మరాజుకి అంటే యమదీపం కోసం ఒక శ్లోకం అయితే చూసిన అనమాట. ఆ శ్లోకం చదువుకుంటూ అక్షింతలు అయితే వేసుకున్నా అండి. అలా చేస్తే మనకి మంచిదంటే ఆయుష్కి సంబంధించిన గండాలు ఏమైనా ఉంటే అవైతే తొలగిపోతాయని నేనైతే యూట్యూబ్లో చూశాను. సో శనివారం ధనత్రయోదశి కోసం అయితే నేను ఈ విధంగా అయితే పూజ చేసిన అండి. అండ్ ఫైనల్గా అయితే యమధర్మరాజుకి అయితే నేను ప్రసాదం అయితే సమర్పించుకున్నా అండి. ఏం లేదండి, సింపుల్గా బియ్యం అయితే మూడు సార్లు 3 పిరికలు అక్కడ పోసి తర్వాత బెల్లం. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.